ఓం శాంతి 17-11-2023 మధురమైన పిల్లలు, తండ్రి మెడలోని హారంగా అయ్యేందుకు జ్ఞానయోగాల రేస్ చేయండి. మీ కర్తవ్యం మొత్తం ప్రపంచమంతటికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడం. ప్రశ్న: ఏ ఆనందంలో సదా ఉన్నట్లయితే అనారోగ్యం కూడా నయమవుతూ ఉంటుంది? జవాబు: జ్ఞానయోగాల ఆనందంలో ఉండండి. ఈ పాత శరీరం గురించి ఆలోచించకండి. ఎంతగా శరీరం వైపుకు బుద్ధి వెళ్తుందో, లోభం పెట్టుకుంటారో అంతగా వ్యాధులు ఇంకా వస్తూ ఉంటాయి. ఈ శరీరాన్ని అలంకరించుకోవడం, పౌడర్, క్రీమ్ మొదలైనవి రాసుకోవడం ఇదంతా అనవసరమైన అలంకరణ. మీరు స్వయాన్ని జ్ఞానయోగాలతో అలంకరించుకోవాలి. ఇదే మీ సత్యాతి సత్యమైన అలంకరణ. పాట: ఎవరైతే తండ్రితో ఉన్నారో. ఓం శాంతి. ఎవరైతే తండ్రితో పాటు ఉన్నారో. ఇప్పుడు ప్రపంచంలో తండ్రులైతే ఎంతోమంది ఉన్నారు. కాని వారందరికీ తండ్రి, రచయిత ఒక్కరే. వారే జ్ఞానసాగరుడు. పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడని, జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుందని తప్పకుండా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సత్యుగ స్థాపన జరుగుతుందో అప్పుడే మనుషుల సద్గతి జరుగుతుంది. తండ్రినే సద్గతి దాత అని అంటారు. ఎప్పుడైతే సంగమ సమయం వస్తుందో అప్పుడే జ్ఞానసాగరుడొచ్చి దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకువెళ్తారు. అన్నింటికన్నా ప్రాచీనమైనది భారత్. భారతవాసుల పేరు మీదే 84 జన్మలు గానం చేయబడ్డాయి. తప్పకుండా ఏ మనుషులైతే మొట్టమొదట ఉండి ఉంటారో వారే 84 జన్మలు తీసుకుంటూ ఉండొచ్చు. దేవతలకు 84 జన్మలు అని అన్నట్లయితే మరి బ్రాహ్మణులకు కూడా 84 జన్మలుంటాయి. ముఖ్యమైన వారి గురించే ప్రస్తావించడం జరుగుతుంది. ఈ విషయాల గురించి ఎవరికీ తెలీదు. తప్పకుండా బ్రహ్మ ద్వారానే సృష్టిని రచిస్తారు. మొట్టమొదట సూక్ష్మలోకాన్ని రచించాలి. ఆ తర్వాత ఈ స్థూలలోకం. సూక్ష్మలోకం ఎక్కడుంది, మూలలోకం ఎక్కడుంది అనేది పిల్లలకు తెలుసు. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం, వీటినే 3 లోకాలు అంటారు. త్రిలోకనాథుడు అని అన్నప్పుడు మరి దానికి అర్థం కూడా ఉండాలి కదా. ఏవో 3 లోకాలైతే ఉంటాయి కదా. వాస్తవానికి త్రిలోకనాథుడు అని ఒక్క తండ్రినే అనొచ్చు, మరియు వారి పిల్లల్నే అనొచ్చు. ఇక్కడైతే అనేక మంది మనుషులకు త్రిలోకనాథ్, శివ, బ్రహ్మ, విష్ణు, శంకర్ మొదలైన పేర్లున్నాయి. ఈ పేర్లన్నింటినీ భారతవాసులు తమకు తాము పెట్టుకున్నారు. రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ అని డబల్ పేర్లు కూడా పెట్టుకుంటారు. రాధా మరియు కృష్ణుడు వేరువేరుగా ఉండేవారని ఎవరికీ తెలీదు. అతను ఒక రాజ్యానికి యువరాజుగా ఉండేవారు, ఆమె వేరే రాజ్యానికి యువరాణిగా ఉండేవారు. ఈ విషయాలు ఇప్పుడు మీకు తెలుసు. మంచి మంచి పిల్లలెవరైతే ఉన్నారో వారి బుద్ధిలో మంచి మంచి పాయింట్లు ధారణవుతాయి. ఏ విధంగానైతే మంచి తెలివైన డాక్టర్ వద్ద అనేక రకాల మందుల పేర్లుంటాయో అలా ఇక్కడ కూడా ఈ కొత్త కొత్త పాయింట్లు ఎన్నో వెలువడుతూ ఉంటాయి. రోజురోజుకు ఇన్వెన్షన్లు జరుగుతూ ఉంటాయి. ఎవరికైతే మంచి ప్రాక్టీస్ ఉంటుందో వారు కొత్త కొత్త పాయింట్లను ధారణ చేస్తూ ఉంటారు. ధారణ చేయకపోతే మహారథుల లైన్లోకి తీసుకురాలేము. మొత్తం ఆధారమంతా బుద్ధిపై ఉంది, మరియు భాగ్యం యొక్క విషయం కూడా ఉంది. ఇది కూడా డ్రామాలో ఉంది కదా. డ్రామా గురించి కూడా ఎవరికీ తెలీదు. మేము కర్మక్షేత్రంలో పాత్రను అభినయిస్తున్నాము అని కూడా భావిస్తారు. కాని డ్రామా యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలియకపోతే ఇంకేమీ తెలియనట్లే. మీకైతే అన్ని విషయాల గురించి తెలియాలి. తండ్రి వచ్చారు అని పిల్లలకు తెలిసినప్పుడు పిల్లల కర్తవ్యం ఇతరులకు కూడా పరిచయాన్ని ఇవ్వడం, మొత్తం ప్రపంచమంతటికీ తెలియజేయడం పిల్లల కర్తవ్యం. ఇక తర్వాతెవ్వరూ మాకు తెలీదు అని అనకూడదు. మీ వద్దకు ఎంతోమంది వస్తారు, లిటరేచర్ మొదలైనవి ఎన్నో తీసుకుంటారు.
పిల్లలు ప్రారంభంలో సాక్షాత్కారాలు కూడా ఎన్నో చూశారు. ఈ క్రైస్ట్, ఇబ్రహీం భారత్లోకొస్తారు. తప్పకుండా భారత్ అందర్నీ ఆకర్షిస్తూ ఉంటుంది. వాస్తవానికి భారత్తే అనంతమైన తండ్రి యొక్క జన్మస్థానం కదా. కాని వారికి ఈ భారత్ భగవంతుని జన్మస్థానమని ఈ మాత్రం కూడా తెలీదు. శివపరమాత్మ అని అంటారు కూడా. కాని అందరినీ పరమాత్మ అని అనేసరికి అనంతమైన తండ్రి యొక్క మహత్వాన్ని మాయం చేసేశారు. ఇప్పుడు పిల్లలను మీరు అర్థం చేయిస్తారు. భారతఖండం అన్నింటికన్నా గొప్ప తీర్థస్థానం. ఇకపోతే మిగిలిన సందేశకులు మొదలైన వారెవరైతే వస్తారో వారు తమ తమ ధర్మాలను స్థాపన చేసేందుకే వస్తారు. వారి వెనుక ఇక అన్ని ధర్మాల వారు వస్తూ ఉంటారు. ఇప్పుడిది అంతిమము. తిరిగి వెళ్ళాలి అని ప్రయత్నిస్తారు. కాని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందెవరు? క్రైస్ట్ వచ్చి క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేశారు. అతను మిమ్మల్ని ఇక్కడికి ఆకర్షించారు. ఇప్పుడు అందరూ విసిగిపోయారు. అందుకే తిరిగి వెళ్లాలనుకుంటున్నారు. అందరూ తమ తమ పాత్రను అభినయించేందుకు వస్తారు అని ఈ విషయాన్ని మీరు అర్థం చేయించాలి. పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ దుఃఖంలోకి రావాల్సిందే. తర్వాత ఆ దుఃఖం నుండి విడిపించి సుఖంలోకి తీసుకువెళ్లడమనేది తండ్రి పనే. తండ్రి యొక్క జన్మస్థానం భారత్. ఇంతటి మహత్వం గురించి పిల్లలైన మీలో కూడా అందరికీ తెలియదు. అర్థం చేసుకున్నవారు మరియు నష ఎక్కి ఉన్నవారు కొందరే ఉన్నారు. కల్పకల్పము తండ్రి భారత్లోకే వస్తారు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలి. ఆహ్వానాన్ని ఇవ్వాలి. మొదటైతే ఈ సేవను చేయాల్సుంటుంది. లిటరేచర్ను తయారు చేయాల్సుంటుంది. ఆహ్వానమైతే అందరికీ ఇవ్వాలి కదా. రచయిత మరియు రచన యొక్క జ్ఞానం గురించి ఎవరికీ తెలియదు. సేవాదారులుగా అయి తమ పేరును ప్రఖ్యాతం చేయాలి. చురుకైన పిల్లలెవరైతే ఉన్నారో వారి బుద్ధిలో ఎన్నో పాయింట్లుంటాయి. వారి సహాయాన్ని అందరూ కోరుకుంటారు. వారి పేరునే జపిస్తూ ఉంటారు. ఒకటేమో శివ్ బాబాను జపిస్తారు, ఆ తర్వాత బ్రహ్మబాబాను, ఆ తర్వాత నంబరువారుగా పిల్లలను జపిస్తారు. భక్తి మార్గంలో చేత్తో మాలను తిప్పుతారు. ఇప్పుడేమో ఫలానవారు చాలా మంచి సేవాదారులు, నిరహంకారులు, చాలా మధురమైనవారు, వారికి దేహాభిమానం లేదు అంటూ నోటితో పేరును జపిస్తారు. మీరు మధురంగా తయారైనట్లయితే అందరూ మధురంగా వ్యవహరిస్తారని అంటారు కదా. తండ్రి అంటారు, మీరు దుఃఖితులుగా అయిపోయారు. ఇప్పుడు పిల్లలను మీరు నన్ను స్మృతి చేసినట్లయితే నేను కూడా సహాయం చేస్తాను. మీలో ద్వేషం ఉన్నట్లయితే నేనేం చేస్తాను? అలా చేస్తే స్వయాన్నే ద్వేషించుకున్నట్లవుతుంది. పదవి లభించదు. ధనం ఎంత అపారంగా లభిస్తుంది. ఎవరికైనా లాటరీ లభిస్తే ఎంత సంతోషిస్తారు. అక్కడ కూడా ఎన్ని కానుకలు వస్తాయి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్లుంటాయి. ఖచ్చితంగా ఇది కూడా ఈశ్వర్య రేస్, జ్ఞానబలం మరియు యోగబలం యొక్క రేస్. ఎవరైతే ఇందులో చురుగ్గా వెళ్తారో వారే మెడలోని హారంగా అవుతారు మరియు సింహాసనంపై సమీపంగా కూర్చుంటారు. చాలా సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది. మీ ఇంటిని కూడా సంభాళించండి. ఎందుకంటే మీరు కర్మయోగులు. క్లాస్లో 1 గంట చదువుకోవాలి. తర్వాత ఇంటికి వెళ్లి దానిపై ఆలోచించాలి. స్కూల్లో కూడా ఈ విధంగానే చేస్తారు కదా. చదువుకుని మళ్ళీ ఇంటికి వెళ్లి హోంవర్క్ చేస్తారు. తండ్రి అంటారు, 1 గడియ, అర్ధ గడియ, ఇలా రోజులో 8 గడియలుంటాయి. అందులో 1 గడియైనా అచ్చా అర్ధ గడియైనా స్మృతి చేయండి అని తండ్రి అంటారు. 15-20 నిమిషాలైనా క్లాస్కు హాజరై ధారణ చేసి ఆ తర్వాత మీ వ్యాపార వ్యవహారాల్లో నిమగ్నం అవ్వండి. ఇంతకుముందు బాబా స్మృతిలో కూర్చోండి, స్వదర్శన చక్రాన్ని తిప్పండి అంటూ మిమ్మల్ని కూర్చోబెట్టేవారు కూడా. స్మృతి అన్న పదమైతే ఉండేది కదా. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ చేస్తూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ తిప్పుతూ నిద్ర వస్తుంది అని అనిపించినప్పుడు పడుకోండి. అప్పుడిక అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది.
మళ్ళీ ఉదయం లేచేటప్పుడు అవే పాయింట్లు గుర్తుకొస్తాయి. ఈ విధంగా అభ్యాసం చేస్తూ చేస్తూ మీరు నిద్రను జయించేవారిగా అవుతారు. ఎవరు చేస్తారో వారే పొందుతారు. చేసేవారిది కనిపిస్తుంది. వారి నడవడిక ప్రత్యక్షమవుతుంది. చెయ్యని వారి యొక్క నడవడిక వేరుగా ఉంటుంది. ఈ పిల్లలు విచారసాగర మంథనం చేస్తున్నారు, ధారణ చేస్తున్నారు, లోభం మొదలైనవేవీ లేవు కదా అన్నది గమనించడం జరుగుతుంది. ఇది పాత శరీరం. ఎప్పుడైతే జ్ఞానయోగాల ధారణ జరుగుతుందో అప్పుడే ఈ శరీరం కూడా బావుంటుంది. ధారణ లేకపోతే శరీరం ఇంకా పాడైపోతూ ఉంటుంది. కొత్త శరీరం భవిష్యత్తులో లభించనున్నది. ఆత్మను శుద్ధంగా తయారు చేసుకోవాలి. ఇది పాత శరీరం. దీనికి పౌడర్లు, లిప్స్టిక్లు మొదలైనవి ఎంతగా రాసినా, అలంకరణ చేసినా ఇది పైసకు కొరగానిదే. ఈ అలంకరణ అంతా వ్యర్థమైనది. ఇప్పుడు మీ అందరి నిశ్చితార్థం శివబాబాతో జరిగింది. వివాహం జరిగేటప్పుడు ఆ రోజు పాత వస్త్రాలను ధరిస్తారు. ఇప్పుడు ఈ శరీరాన్ని అలంకరించకూడదు. జ్ఞానయోగాలతో స్వయాన్ని అలంకరించుకున్నట్లయితే మళ్లీ భవిష్యత్తులో యువరాజులుగా, యువరాణులుగా అవుతారు. ఇది జ్ఞానమానస సరోవరం. దీనిలో మునకలు వేస్తూ ఉన్నట్లయితే స్వర్గపు దేవకన్యలుగా అవుతారు. ప్రజలను దేవకన్యలనరు. శ్రీకృష్ణుడు ఎత్తుకుపోయారని, మహారాణులుగా, పట్టపురాణులుగా చేసుకున్నారని అంటారు. అంతేకాని ఎత్తుకుపోయి ప్రజల్లో చండాలులు మొదలైనవారిగా చేశారనైతే అనరు. మహారాజు, మహారాణులుగా తయారు చేసేందుకనే ఎత్తుకుపోయారు. మీరు కూడా ఈ పురుషార్థం చేయాలి. ఏ పదవి లభించినా పర్వాలేదు అని భావించడం కాదు. ఇక్కడ ముఖ్యమైంది చదువు. ఇది పాఠశాల కదా. గీతా పాఠశాలలు ఎన్నో తెరుస్తారు. అక్కడ కూర్చుని కేవలం గీతను వినిపిస్తారు, కంఠస్థం చేయిస్తారు. ఏదైనా ఒక శ్లోకాన్ని తీసుకుని అరగంట, ముప్పావు గంట దాని గురించి చెప్తూ ఉంటారు. దీనివలన లాభమేమీ లేదు. ఇక్కడైతే తండ్రి కూర్చుని చదివిస్తారు. లక్ష్యముద్దేశం స్పష్టంగా ఉంది. ఇంకే వేదశాస్త్రాలను చదవడం, జపతపాదులు మొదలైనవి చేయడంలో లక్ష్యముద్దేశమేమీ లేదు. అక్కడ అలా పురుషార్థం చేస్తూ ఉంటారు కానీ ఏం లభిస్తుంది? ఎప్పుడైతే చాలా భక్తి చేస్తారో అప్పుడే భగవంతుడు లభిస్తారు. అందులోనూ రాత్రి తర్వాత పగలు తప్పకుండా వస్తుంది. సమయానికి అలా జరిగిపోతుంది కదా. కల్పం యొక్క ఆయువును ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. వారికి అర్థం చేయిస్తే శాస్త్రాలు అసత్యం ఎలా అవ్వగలవు అనంటారు. భగవంతుడు అసత్యం చెప్తారా? కేవలం అర్థం చేయించేందుకు శక్తి కావాలి. పిల్లలైన మీలో యోగబలం కావాలి. యోగబలం ద్వారా అన్ని పనులు సహజంగా అయిపోతాయి. ఏ పనినైనా చేయలేకపోతున్నారంటే శక్తి లేనట్లే, యోగం లేనట్లే. అక్కడక్కడ బాబా కూడా సహాయం చేస్తారు. డ్రామాలో ఏది రచింపబడుంటే అది రిపీట్ అవుతుంది. ఇది కూడా మనమే అర్థం చేసుకుంటాము. ఇంకెవ్వరూ డ్రామాను అర్థం చేసుకోరు. క్షణక్షణం ఏదైతే గతిస్తూ ఉంటుందో అది గడియారపు ముల్లులా టిక్ టిక్ అని గడుస్తూ ఉంటుంది. మనం శ్రీమతం అనుసారంగా కర్మల్లోకి వస్తాము. శ్రీమతంపై నడవకపోతే శ్రేష్టంగా ఎలా అవుతారు? అందరూ ఒకేలా అవ్వలేరు. మనమంతా ఒక్కటైపోవాలి అని ఇక్కడివారు భావిస్తారు. కాని ఒక్కటిగా అవ్వడం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు. ఏ విషయంలో ఒక్కటిగా అవ్వాలి? అందరూ ఒక్క తండ్రిలా అయిపోవాలా, లేక ఒక్క సోదరునిలా అయిపోవాలా? సోదరులుగా అవ్వాలి అంటే కరెక్టే. శ్రీమతంపై తప్పకుండా మనం ఒక్కటిగా అవ్వగలము. మీరందరూ ఒకే మతంపై నడుస్తారు. మీ తండ్రి, శిక్షకుడు, గురువు ఒక్కరే. ఎవరైతే పూర్తిగా శ్రీమతంపై నడవరో వారు శ్రేష్టంగా కూడా అవ్వరు. అస్సలు నడవకపోతే ఇక అంతమైపోతారు. ఎవరైతే యోగ్యులుగా ఉంటారో వారిని రేస్లోకి తీసుకొస్తారు. ఏదైనా పెద్ద రేస్ జరిగినప్పుడు మంచి ఫస్ట్ క్లాస్ అయిన గుర్రాల్ని తీసుకొస్తారు. ఎందుకంటే అందులో లాటరీ కూడా పెద్ద మొత్తంలో పెడతారు.
అలాగే ఇది కూడా అశ్వాల రేస్. హుస్సేన్ యొక్క గుర్రం అని అంటారు కదా. వారు హుస్సేన్ను గుర్రంపై యుద్ధం చేస్తున్నట్లుగా చూపించారు. ఇప్పుడు పిల్లలను మీరైతే డబల్ అహింసకులు. కామం యొక్క హింస నంబర్ 1 అయినది. ఈ హింస గురించి ఎవరికీ తెలీదు. సన్యాసులు కూడా అలా భావించరు. కేవలం వాటిని వికారాలు అంటారు. తండ్రి అంటారు, కామం మహాశత్రు. ఇదే ఆది మధ్యాంతాలు మీకు దుఃఖాన్ని ఇస్తుంది. మీరు నిరూపించి చెప్పాలి, మాది ప్రవృత్తి మార్గపు రాజయోగం, మీది హఠయోగం. మీరు శంకరాచార్యుని నుండి హఠయోగాన్ని నేర్చుకుంటారు, మేము శివాచార్యుని నుండి రాజయోగాన్ని నేర్చుకుంటాము. ఇటువంటి విషయాలను సమయానికి వినిపించాలి. దేవతలకు 84 జన్మలున్నట్లయితే మరి ఈ క్రిస్టియన్లు మొదలైన వారికి ఎన్ని జన్మలుంటాయి అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు చెప్పండి. మీరే లెక్క పెట్టండి కదా. 5000 సంవత్సరాల్లో 84 జన్మలుంటాయి. క్రైస్ట్ వచ్చి 2000 సంవత్సరాలయింది. కావున సగటున ఎన్ని జన్మలుంటాయో లెక్క పెట్టండి. 30-32 జన్మలుంటాయి. ఇది స్పష్టంగా ఉంది. ఎవరైతే చాలా సుఖాన్ని చూస్తారో వారు దుఃఖాన్ని కూడా ఎంతో చూస్తారు. వారికైతే తక్కువ సుఖం అలాగే తక్కువ దుఃఖం లభిస్తాయి. సగటున లెక్క వెయ్యాలి. చివర్లో ఎవరైతే వస్తారో వారు కొన్ని జన్మలే తీసుకుంటారు. బుద్ధుడు, ఇబ్రాహీం మొదలైన వారి లెక్కను కూడా తీయొచ్చు. మహా అయితే 1-2 జన్మల తేడా వస్తుంది. ఈ విషయాలన్నింటినీ విచారసాగర మంథనం చేయాలి. ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఇలా చెప్పండి, మొదటైతే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి కదా. ముందు మీరు తండ్రిని స్మృతి చేయండి. ఎన్ని జన్మలు తీసుకోవాల్సి ఉంటే అన్ని జన్మలు తీసుకుంటారు. తండ్రి నుండైతే వారసత్వాన్ని తీసుకోండి. బాగా అర్థం చేయించాలి. ఇది శ్రమతో కూడుకున్న విషయం. శ్రమించడం ద్వారానే సఫలత పొందుతారు. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. తండ్రి పట్ల మరియు తండ్రి ఇచ్చే ధనం పట్ల ఎంతో ప్రేమ కావాలి. కొందరైతే ధనమే తీసుకోరు. అరే, జ్ఞానరత్నాలనైతే ధారణ చేయండి అని చెప్తే నేనేం చేయను, నేను అర్థం చేసుకోలేను అని అంటారు. అర్థం చేసుకోకపోతే నీ భాగ్యం అంతే. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఎవ్వర్నీ ద్వేషించకూడదు. అందరితో మధురంగా వ్యవహరించాలి. జ్ఞానయోగాలలో రేస్ చేసి తండ్రి మెడలో హారంగా అవ్వాలి. రెండవ పాయింట్, నిద్రను జయించేవారిగా అయి ఉదయముదయమే లేచి తండ్రిని స్మృతి చేయాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. ఏదైతే వింటారో దానిపై విచారసాగర మథనం చేసే అలవాటు చేసుకోవాలి. వరదానము, బుద్ధిని డైరెక్షన్ల అనుసారంగా శ్రేష్ఠ స్థితిలో స్థితి చేసే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. కొంతమంది పిల్లలకు యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు బదులుగా సేవ గుర్తుకొస్తుంది. కాని అలా జరగకూడదు. ఎందుకంటే చివరి సమయంలో ఒకవేళ అశరీరిగా అయ్యేందుకు బదులుగా సేవ యొక్క సంకల్పాలు నడిచినా కాని సెకండ్ యొక్క పేపర్లో ఫెయిల్ అయిపోతారు. ఆ సమయంలో తండ్రి తప్ప, నిరాకారి, నిర్వీకారి, నిరహంకారి తప్ప ఇంకేదీ గుర్తుకు రాకూడదు. సేవలో ఎంతైనా సాకారంలోకి వచ్చేస్తారు. అందుకే ఈ అభ్యాసాన్ని చేయండి. ఏ సమయంలో ఏ స్థితిలో స్థితులవ్వాలనుకుంటే అలా స్థితులవ్వాలి. అప్పుడు మాస్టర్ సర్వశక్తివాన్, కంట్రోలింగ్ మరియు రూలింగ్ పవర్ కలవారు అని అంటారు. స్లోగన్, ఎటువంటి పరిస్థితినైనా సహజంగా దాటేందుకు సాధనం ఒకే బలం, ఒకే విశ్వాసం. ఓం శాంతి.